హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది కదా. సిద్దిపేట కోమటి చెరువు పార్క్ అయితే వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్తో. ఇంకా హైదరాబాద్లోనే కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా ఇంక వీకెండ్ కాకుండా వీక్ డేస్లోనే వెళ్తున్నాను అనమాట. దారిలో వెళ్ళేటప్పుడు ఇక రెస్టారెంట్లో ఆగి ఫుడ్ అనేది తీసుకున్నాము. అరౌండ్ 12:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యనమాట. బృందావన్ గార్డెన్లో ఫుడ్ అనేది చాలా బాగుంది. స్టార్టర్స్ రైస్ ఐటమ్స్ కూడా బాగున్నాయి అనమాట. సిద్దిపేట వెళ్దాం అనుకున్నప్పుడు చాలా వీడియోస్ అయితే చూసాను యూట్యూబ్లో, కానీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎవరు సరిగ్గా ఇవ్వలేదు. సో నేను అన్ని క్లియర్గా ఇద్దాం అనుకున్నాను అనమాట. అండ్ వెళ్ళే దారిలో క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ రోడ్స్ కూడా, ఎందుకంటే సిటీకి చాలా దూరంగా వచ్చాం కదా, గ్రీనరీ ఉండి చాలా బాగుంది. అరౌండ్ 3:30 ఆ టైంకి అనుకుంటే రీచ్ అయ్యి మధ్యలో లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాం కదా. అండ్ 3:30కి అయితే జనం చాలా తక్కువే ఉన్నారు. పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఉండే కొద్దీ రష్ అయితే వచ్చింది. అండ్ వీకెండ్స్ అంతా అయితే కాదు, వీక్ డేస్ కాబట్టి కొంచెం పర్లేదు అనమాట. ఇక్కడ ఎంట్రన్స్కి అయితే బ్రిడ్జ్ ఎక్కడానికి 10 రూపీస్ అండ్ పార్క్ ఎంట్రన్స్ 10 రూపీస్ అన్నట్టుగా 20 రూపీస్ ఫస్ట్ అయితే తీసుకుంటారు పర్ పర్సన్కి. బిలో 5 ఇయర్స్ పిల్లలకైతే అవసరం లేదు, 5 ఇయర్స్ అబవ్ వాళ్ళకి కూడా సేమ్ టికెట్. అసలు గర్ల్స్ గ్యాంగ్ ట్రిప్కి వెళ్ళిందంటే అది చిన్నదైనా పెద్దైనా సరే ఫొటోస్, వీడియోస్, రీల్స్ ఇవే కదా మెయిన్. అవైతే స్టార్ట్ చేసేసాము అసలు ఏం ఆలోచించకుండా. ఆ రీల్స్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నన్ను అక్కడ ఎవరైనా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. Anita.Krishna 2020 అని ఉంటుంది. ఇంకా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి, ఒకసారి చెక్ చేయండి. డే వ్యూ అంతా కూడా పీస్ఫుల్గా బాగుంది. అండ్ నైట్ వ్యూ లైట్స్తో మ్యూజిక్తో ఇంకా చాలా బాగుంటుంది. అండ్ వంతెన అటువైపుకి వెళ్ళిన తర్వాత అయితే స్పీడ్ బోట్, వాటర్ సైక్లింగ్, డైనోసార్ థీమ్ పార్క్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ రావడం ఫస్ట్ అయితే స్పీడ్ బోట్ ఎక్కేసాము. స్పీడ్ బోట్కి 4 మెంబర్స్ 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మా ఆయన అయితే పిల్లలిద్దరిని చూసుకుంటూ ఉండిపోతాని తెలివిగా తప్పించేసుకున్నారనమాట. అండ్ నార్మల్ బోట్ కూడా ఉంది, అది పర్ పర్సన్కి 50 రూపీస్. బట్ 15 మెంబర్స్ ఉంటేనే అది బోట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇదైతే 4 పీపుల్కి మాత్రమే అలా ఉంటుంది. అండ్ నేను చాలా ధైర్యంగా ఎక్కేస్తాను చెప్పాను. ఫస్ట్ అయితే కెమెరా కూడా ఆన్ చేస్తాను, బాగానే ఉంది కదా అనుకున్నాను. తర్వాత వంచి తీసుకెళ్ళేటప్పటికి నాలో ఉన్న రియాక్షన్స్ అన్నీ బయటకు వచ్చాయి. తర్వాత ఒరిజినల్ ఆడియోతో కూడా పెడతాను, మీ అందరికీ కూడా ఫన్ ఉంటుంది. అండ్ అదేంటో నేను అరిచే కొద్దీ ఇంకా రియాక్షన్స్ బాగున్నాయని ఇంకా వంచి తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్స్ ఉన్నా మాత్రం ఎంతైనా భయం వేస్తుంది కదా. 90 రూపీస్ పడింది పర్ పర్సన్కి. 3 to 5 మినిట్స్ అయితే ఉందన్నమాట రైడ్. అంత థ్రిల్లింగ్గా చాలా బాగుంది అనిపించింది, వర్త్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ప్రైజెస్ అన్ని క్లియర్గా పెట్టారు చూడండి. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు, దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ బైక్ కానీ కార్ కానీ ఎటువంటి పార్కింగ్ ఫీజు అయితే తీసుకోలేదన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళేదారు చాలా బాగుంది. అండ్ బ్యాటరీ కార్ అయితే 20 రూపీస్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాటరీ కారే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే వాటర్ సైక్లింగ్కి చాలా దూరం అయితే నడవాల్సి వచ్చింది అనమాట. ఇంకా నా డ్రెస్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ దీని మీద షార్ట్ వీడియో అనేది చేస్తున్నాను కదా. మీషోలో ఫ్యాబ్రిక్ తీసుకుని లలిత ఫ్యాషన్ హౌస్లో స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను అనమాట. అరౌండ్ 550 రూపీస్కి నాకు ఈ టాప్ అయితే రెడీ అయిపోయింది. జీన్స్ మీద వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇలా డే అంతా క్యారీ చేసినా సరే చాలా ఫ్రీగా ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ టాప్ మా హస్బెండ్ బర్త్డేకి వేసుకుందాము, బయటకి ఎక్కడికైనా వెళ్తా అనుకున్నాము. సో ఇలా అయితే బయటకు వచ్చాం కదని చెప్పి ఈరోజు అయితే వేసుకున్నాను అనమాట. బ్యాటరీ కార్ అయితే 1 సైడ్కి 20 రూపీస్ అంట, మళ్ళీ రిటర్న్ రావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా 20 రూపీస్. అండ్ వాకింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చాలా గ్రీనరీ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఒక వీకెండ్ గెట్ అవే లాగా కొంచెం సిటీకి దూరంగా అండ్ బడ్జెట్లో అడ్వెంచర్స్ చేయడానికి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకైతే. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి కూడా బాగుంది. అండ్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా సన్సెట్ టైంకి మాకైతే రెయిన్ పడి మేము ఆ వ్యూ మిస్ అయ్యాం. ముందు నుంచి కూడా చాలా బాగుంది అనిపించింది అనమాట. అండ్ వాటర్ సైక్లింగ్ అయితే ఇది పర్ పర్సన్కి 50 రూపీస్. మరి ఎక్కువ దూరం అయితే లేదు, ఎందుకంటే మరి ఎక్కువ దూరం అయినా సరే షేక్ అవుతాయంట సైకిల్స్ అయితే. కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది, చాలా బాగుంది అడ్వెంచర్ అయితే. మొత్తం అందర్ రైడ్స్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది. అండ్ ఇదంతా కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి.
అండ్ వాటర్ సైక్లింగ్ అయితే సూపర్ ఫన్ అనిపించింది. 50 రూపీస్కి అయితే చాలా వర్త్. నెక్స్ట్ అయితే డైనోసార్ థీమ్ పార్క్ అయితే వచ్చేసి అనమాట. ఇది ఎంట్రన్స్ టికెట్ మళ్ళీ ఎక్స్ట్రా ఏం లేదు. స్టార్టింగ్లో తీసుకున్న ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ చూపించాలి మళ్ళీ, అలా సరిపోతుంది. అండ్ లోపల షోకి వెళ్ళాలంటే మాత్రం ఎక్స్ట్రా పర్సన్కి 50 రూపీస్ అనమాట. డైనోసార్ బొమ్మలు అండ్ ఎగ్స్తో భలే ఉందనమాట. అండ్ కొంచెం తెలిసిన పిల్లలకైతే ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలకైతే ఇంకా బాగా తెలుస్తుంది. అండ్ పిల్లమర్రి రాజు బాగుంది అసలు, థీమ్ అంతా కూడా అంత బాగుంది. లోపల షో ఉంటుందన్నమాట. నేను మీకు ఒరిజినల్ వాయిస్ ఇస్తాను మ్యాక్సిమమ్. అంతా లోపలికి వెళ్ళే దారిలో కూడా మంచి భలే పెట్టారు లైటింగ్స్, ఇంకా డ్రాగన్ ఎగ్స్ అన్నట్టుగా. 5 ఇయర్స్ బిలో పిల్లలకైతే ఎంట్రన్స్ టికెట్ ఏం అవసరం లేదు. బట్ లైటింగ్స్ ఆ సౌండ్స్కి సడన్గా డైనోసార్స్ వచ్చేటప్పటికి ఏమైనా భయపడతారేమో అని ఉంటుందన్నమాట. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. 6 మెంబర్స్కి కలిపి ఒక షో ఉంటుందన్నమాట. ఒక చిన్న ట్రైన్ లాగా వెళ్ళడం. చూడండి ఇప్పుడు వీడియో. చెర్రీ నిజంగా పక్క నుంచి ఏమైనా వస్తాయంట. ఫోన్ అయితే గట్టి పడుతుంది. వెళ్ళలేదు. కదలదేంటి ట్రైన్. ఇంకా పైన ఒకటి మీదకి వచ్చేద్దాం అనుకుంటా. ఏ నిప్పులు ఏమన్నా ఎఫెక్ట్లు లావా అగ్ని లావా ఇదంతా మనం లైవ్లో పెట్టి నేను ఇదంతా లైవ్గా పెడతాను. కొంచెం బాగుంటుంది ఫన్. మళ్ళీ ఇట్లా పెడుతున్నారే. ఏదో వచ్చేద్దాం. అదిగో బాయ్ టాటా చెల్లి బాయ్. వచ్చే అయిపోయిందా?
చీకటిగా ఉందంటే అమ్మాయి భయపడుతున్నాడే. 50 రూపీస్కి షో చాలా వర్త్ అనిపించింది. చరిత్ మరీ భయపడిపోవడం అంటే ఏడ్ చేసి అరిచేయలేదు కానీ కొంచెం సైలెంట్ అయిపోయాడు అనమాట. కొంచెం భయపడి తగ్గాడు అనమాట. చాలా వర్త్ అనిపించింది షో అయితే. అండ్ మేము బయటకు వచ్చేటప్పటికి ఫుల్ కూల్ అయిపోయింది అనమాట క్లైమేట్. చిన్నగా చినుకులు పడడం మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ చినుకులు పడడం అలా ఆగిపోవడం అలా అయిందనమాట. కొంచెం స్వీట్ కార్న్, చాయ్, ఇంకా పాప్కార్న్ ఇలాంటివి అయితే తీసుకున్నాం ఫుడ్ అనేది. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా 25 రూపీస్ అలా ఉంది కాస్ట్ అయితే. స్వీట్ కార్న్ 30 రూపీస్ అలా ఉన్నాయి. నార్మల్గా ఉన్నాయి కాస్ట్లు, మరీ అంత ఎక్కువైతే కాదు. మేము కరెక్ట్గా 7:15కి షో వేస్తారు కదా మ్యూజికల్ ఫౌంటైన్ షో అనుకునేటప్పటికి ఆ టైంకి రెయిన్ పడడం వల్ల అయితే షో అయితే వేయలేదు. మళ్ళీ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి అటువైపుకి వెళ్తే గ్లో గార్డెన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ తీసుకున్న ఎంట్రన్స్ టికెట్ అయితే చూపించాలి మళ్ళీ బ్రిడ్జ్ అటువైపుకి వెళ్ళాలంటే, లేకపోతే మళ్ళీ టికెట్ తీసుకోమంటారు. అండ్ గ్లో గార్డెన్లోకి వెళ్ళామో లేదో 2 మినిట్స్కి రెయిన్ అయితే వచ్చేసింది. గ్లో గార్డెన్ కూడా పర్ పర్సన్కి 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. కొన్ని లైట్స్ అయితే వెలగట్లేదు అన్నమాట సరిగ్గా. ఈ లైట్స్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంటే చరిత్ ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ ఫుల్గా మ్యూజిక్ అయితే పెట్టారు మంచి సౌండ్లో. ఇంకా వాడు మంచిగా ఎంజాయ్ చేశాడు అనమాట. యాక్చువల్లీ రెయిన్ రావడం మా బ్యాడ్. వాటర్ ఫౌంటేషన్ షో అయితే రాలేదు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ ఈ గ్లో గార్డెన్లో కూడా ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేదు, ఇంకా త్వరగా అయితే వెళ్ళిపోయాము. ఇదైతే కీబోర్డ్ లాగా మంచి భలే లైట్స్ అన్నీ ఆన్ ఆఫ్ అవుతూ ఉన్నాయన్నమాట. కాకపోతే సౌండ్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు, సేమ్ సౌండ్లో. కొంచెం పిల్లలకైతే ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది కదా, ఫన్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే గ్లో గార్డెన్లోనే ఇది 3D షోలా ఉంది. అదే టైగర్ వచ్చి వెళ్తూ ఉంటుందన్నమాట. అది మన దగ్గరికి వస్తున్నట్టు, మన దగ్గర నుంచున్నట్టు అలా అనిపించింది. చాలా బాగుంది. కరెక్ట్గా చరిత్ దానికి కింద కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. ఎన్నిసార్లు తీసినా వాడు అక్కడ నుంచున్న ప్లేస్ నుంచి కదలడంట, మనమే మిర్రర్లో కనిపిస్తున్నాము. జస్ట్ ఆ టైగర్ వచ్చి వెళ్ళినట్టయితే అనిపిస్తుంది. బాగుంది ఫన్గా. ఇది కూడా పిల్లలకైతే మంచి భలే ఉంటుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే. సో రెయిన్ పడుతూ ఈ లైటింగ్స్లో కూడా ఫుల్గా డ్యాన్స్ వేసి కొంచెం వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాము. అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో మెల్లగా అయితే పోస్ట్ చేస్తాను. సో ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పి దారిలోనే టిఫిన్స్ అవి చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. డే అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో. ఇంకా ఫ్యామిలీస్లో వెళ్ళాం కదా, ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. ఆల్రెడీ మీరు ఈ ప్లేస్ని విజిట్ చేస్తే కనుక కింద అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ రింగ్ అయితే క్లిక్ చేసేయండి. సో దట్ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.